సో ప్రపంచం మొత్తంలో మనం గమనిస్తే ఈ జూన్ 2025 వరకు డిస్కవర్ అయిన బ్లడ్ గ్రూప్స్లో కేవలం ఈవిడొక్కటే, ఈ ఫ్రెంచ్ మహిళకు మాత్రమే ఈ గ్వాడా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందన్నమాట. అది కూడా ఆవిడ ఒక సర్జరీ కోసం వెళ్తే ఆవిడ బ్లడ్ ఇచ్చింది. సో దానిలో ఏ బ్లడ్ శాంపుల్ మ్యాచ్ అవ్వలేదన్నమాట. వాళ్ళు బాగా 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇది గ్వాడా నెగిటివ్ అని చెప్పి పేరు పెట్టారనమాట. అసలు గ్వాడా నెగిటివ్ అనేది ఒక ఇన్ఫార్మల్ పేరు, అది ఫార్మల్ పేరు కాదు. యాక్చువల్లీ వీళ్ళ బ్లడ్ గ్రూప్లో ఈఎంఎం అనే యాంటీజెన్ అబ్సెంట్ అయింది. అందుకనే ఈఎంఎం నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని కూడా అనొచ్చు అనమాట. గ్వాడా నెగిటివే కాదు, ఈఎంఎం నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈఎంఎం అనే యాంటీజెన్ అబ్సెంట్ అవడం వల్ల ఈవిడ బ్లడ్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఈఎంఎం యాంటీజెన్ అనేది సాధారణంగా మన రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుందన్నమాట. అయితే మనుషులందరిలోని రెడ్ బ్లడ్ సెల్స్లో ఈ ఈఎంఎం యాంటీజెన్ అనేది విస్తృతంగా ప్రజెంట్ అయింది. కానీ ఈవిడలో మాత్రం అది ఆబ్సెంట్ అయిందనమాట. దీని మీద రీసెర్చ్ చేసి ఇది ఈఎంఎం నెగిటివ్ లేదా గ్వాడా నెగిటివ్ అని చెప్పి కొత్త బ్లడ్ గ్రూప్ని వీళ్ళు చేశారనమాట. అసలు గ్వాడలూప్ అనే చిన్న ఐలాండ్ నుంచి ఈవిడ వచ్చింది కాబట్టి ఆ పేరు గుర్తుపెట్టుకోవడానికి గ్వాడా నెగిటివ్ అన్నారు, లేదా ఈఎంఎం నెగిటివ్ అన్నారనమాట. ఆ విశిష్టమైన ఆ పేరు గుర్తుపెట్టుకోవడానికి. ప్రస్తుతం వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక మహిళకి ఈ గ్వాడా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది, లేదా ఈఎంఎం నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందన్నమాట. కానీ ఈ అరుదైన అత్యంత కొత్త బ్లడ్ గ్రూప్ కనుగొనడం అనేది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇది దాదాపు 15 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు దీనికి గ్వాడా నెగిటివ్ లేదా ఈఎంఎం నెగిటివ్ అని చెప్పి చెప్తున్నారు.